పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాశారు, కలియుగాంతం గురించి రాశారు. ఆ తర్వాత మన వంగా బాబా, ఈమె బల్గేరియన్ దేశస్థురాలు, ఒటావో యుగస్లావియా దేశ సిటిజన్షిప్ ఉన్నటువంటి ఈమె, బల్గేరియా దేశంలో సిటిజన్షిప్ ఉన్న ఈమె ఒక అంధురాలు. చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు కళ్ళు లేవు. కళ్ళు లేకుండా కేవలం బెలాసికా అనేటటువంటి మౌంటైన్స్ మీద, పర్వతాల మీద తపస్సు చేసింది ఆమె. తపస్సు చేసి 9/11 2009లో ముంబైలో అటాక్ గురించి ముందే చెప్పింది తాజ్మహల్ హోటల్లో. 9/11 2011లో ఒసామా బిన్ లాడెన్ వైట్ హౌస్, అమెరికాకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి వైట్ హౌస్ని గుద్దేసినటువంటి విమానాన్ని ఈ అటాక్ జరుగుతుందని ముందే చెప్పింది ఆమె. అలాగే ప్రపంచ సుందరి అయినటువంటి ప్రిన్సెస్ డయానా, ఆమె మరణం గురించి కూడా ముందే హెచ్చరించింది. తర్వాత World War I, World War IIలో సుప్రీంగా ఉన్నటువంటి చైనా పతనమైపోయింది మనం చూస్తుండగా. మళ్ళీ రైజ్ ఆఫ్ చైనా, మళ్ళీ రైజ్ అయిపోతుంది చైనా అని చెప్పింది, ప్రెడిక్ట్ చేసింది వంగా బాబా. ఆమె కళ్ళు లేవు అది. తర్వాత మరి నాస్ట్రడామస్, ఈయన ఫ్రాన్స్కి చెందినటువంటి ఒక జ్యోతిషవేత్త, ఒక డాక్టర్, ఒక తపస్వి, సీర్, ఒక ఋషి. మరి వీళ్ళు ముగ్గురు చెప్పింది ఒకటే జరుగుతోంది. ఏం చెప్పారు అసలు వీళ్ళు? కలియుగ ధర్మాలు మారిపోతాయి అన్నారు. ఎప్పటి నుంచి? 2025 సంవత్సరం నుంచి. ఎలా మారుతాయి? 2025 సంవత్సరంలో షష్టగ్రహ కూటమి వస్తుందన్నారు, వచ్చింది. బుధుడు, శుక్రుడు, రాహువు, శని, ఆ తర్వాత ఈ యొక్క రవి, 5 గ్రహాలు మీనరాశిలో ఉండి కేతువు కన్యా రాశిలో వచ్చిన తర్వాత మనకి షష్టగ్రహ కూటమి వచ్చింది. అక్కడి నుంచి మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. కేవలం ఒక 2 రోజుల ముందే మనకి మొట్టమొదటి భూకంపం మయనార్, ఈ థాయిలాండ్ బ్యాంకాక్లో అర్త్క్వేక్స్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండవది మా స్పిరిచువల్ వ్యాలీ, స్పిరిచువల్ హబ్ అయినటువంటి ఆధ్యాత్మిక కేంద్రంలో మంటలు అంటుకోవడం, ఫారెస్ట్ కాలిపోవడం. అదేంటనుకుంటున్నారు? మౌంట్ ఆబూ రాజస్థాన్లో బ్రహ్మకుమారిస్ హెడ్ క్వార్టర్స్ అది. అటువంటి హెడ్ క్వార్టర్స్లో నిత్యము దైవనామ స్మరణే. అలాగే గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు పైన గిరిశిఖరం అని ఉంటుంది, ఆ పైన ఆ గిరిశిఖరం ఉండగా అటువంటి స్పిరిచువల్ ప్లేస్లో మౌంట్ ఆబూ పర్వతాలు కాలిపోయినాయి, ఫారెస్ట్ కాలిపోయింది. ఇది రెండో అగ్ని ప్రమాదం. మూడవది మనకి ట్రెమర్స్ హైదరాబాద్లో వచ్చినాయి. అదేవిధంగా పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో, ఇలా అనేక రకాలైనటువంటి ఎర్త్ క్వేక్స్, న్యాచురల్ కెలామిటీస్, న్యాచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి, వరుసలో వచ్చినాయి. చెప్పింది వంగా బాబా చెప్పింది, నాస్ట్రడామస్ చెప్పాడు, గురుదేవులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. ఈ 2025లో ఎర్త్ క్వేక్స్ వస్తాయన్నారు, వచ్చినాయి. రెండవది యుద్ధాలు వస్తాయన్నారు. దేన్ని బేస్ చేసుకొని చెప్పారు? మన శని మీనరాశిలోకి వచ్చినప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు ఏమని? యుద్ధాలు జరుగుతాయి, న్యాచురల్ కెలామిటీస్ జరుగుతాయి, మానవత్వపు విలువలు మంటగలుస్తాయన్నారు. అల్లుడితో లేచిపోయింది ఉత్తరప్రదేశ్లో ఒక అత్తగారు. ఇవన్నీ న్యాచురల్ కెలామిటీస్ కాదా? అఘోరి, మరి ఆమె ఏకంగా అక్కడ మగవాడికే అమ్మాయిలు పడట్లేదనేటటువంటి కాలంలో వాడు ట్రాన్స్జెండర్ అయి ఉండి వాడు అఘోరి అంటే స్నానం చేయట్లేదు, విభూతి రాసుకుంటారు బూడిద అని అంటే, ఆ బూడిదను కూడా రాసేసుకొని జనాలు ఇలాగా తీసుకొని రాసేసుకొని నోట్లో వేసుకున్నటువంటి మూఢభక్తులు కరీంనగర్ మిగతా ప్రాంతాల్లో ఉన్నాయి. అతన్ని పెద్ద అఘోరిగా భావించేసి చేతబళ్ళు చేసేసాడు, వశీకరణాలు చేసేసాడు, బొంగు చేశాడు. ఏమీ చేయలేదు, ఏమీ లేదని మనం చెప్తున్నా సరే మన ఛానల్లో చేతబళ్ళు వశీకరణాలు చేసేసి తీసుకెళ్ళిపోయాడు అన్నాడు. ఏమీ లేదు, లాస్ట్ కటకటాలు పాలయ్యాడు. పోలీసులు కూడా భయపడ్డారన్నారు, జడ్జిలు, లాయర్లు భయపడ్డారన్నారు. ఎవ్వరూ భయపడరు, తీసుకొచ్చి లోన్ వేసేస్తారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాం, వెయిట్ చేశారు, వేసేసారు. సో ఒక ట్రాన్స్జెండర్ అయి ఉండి మగవాడి మీద ఎఫెక్షన్ ఉంటుంది ఎవరికైనా సరే, ట్రాన్స్జెండర్స్ జనరల్గా చూస్తే. ఈ వీడిది విచిత్రం అనమాట. ఈ ఆడవాళ్ళ మీద ఉండడం, వాళ్ళని లేపుకొని వెళ్ళిపోవడం, ఇదే కలియుగాంతంలో జరగబోయేదని బ్రహ్మం గారు చెప్పారు. ఏమని చెప్పారు? అసలు కాలేజీకి బయటికి రారు ఆడపిల్లలు అనేటటువంటి కాలంలో వాళ్ళు కాలేజీలకు రావడం, సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, ఉద్యోగాలు చేయడం, ఆ తర్వాత చాలామంది
మరి అక్రమ సంబంధాలు, లివింగ్ ఇన్ రిలేషన్స్ అని, లివింగ్ ఇన్ హాస్టల్స్ అని, కోలివింగ్ అని హాస్టల్స్, ఇదంతా కూడా బ్రహ్మం గారు ముందే ప్రెడిక్ట్ చేశారు. మానవత్వపు విలువలు పతనమవుతాయి అని. అది 2025తో ప్రారంభం అవుతుంది. కలియుగాంతానికి మొదలవుతుంది. శని మీనరాశిలోకి వస్తుందన్నారు, మీనరాశిలోకి వచ్చేసింది, జరుగుతోంది. ఆ తర్వాత ఏం చెప్పారు? యుద్ధాలు జరుగుతాయి అన్నారు 2025లో శని మీనరాశిలోకి వచ్చినప్పుడు. పాకిస్తాన్ ఒక పిరికి దేశం, పిరికి వాళ్ళైనటువంటి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు మరి అమాయకులైనటువంటి భారతీయ యాత్రికుల మీద చూపించారు కాశ్మీర్ లోయలోని పహల్గాం గ్రామంలో. మరి అతి కిరాతకంగా మరి 6గురినో ఎంతమందినో 26 మందిని చంపేశారు అంటున్నారు. మరి ఈ విధంగా ఇవంతా ఎందుకు జరుగుతోంది? దాని తర్వాత మోడీ గారు వెంటనే సింధు వాటర్ని కట్ చేసేయడం, దెబ్బతో పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోవడం, మళ్ళీ ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి వాళ్ళంతా కూడా కాళ్ళబేరానికి రావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. అసలే రైతు ఉద్యమం తీవ్రంగా ఉంది. బలోచిస్తాన్ని బెడగొట్టేసేయాలని పాకిస్తాన్ నుంచి వాళ్ళు రైతులంతా కూడా ఒక పక్క ఉద్యమం చేస్తుంటే, సింధు వాటర్ని మన నరేంద్ర మోడీ గారు చాలా చాకచక్యంగా చాణక్య నీతిలో ఆయన బందీ చేసేయడం, ఆ తర్వాత దెబ్బతో దిమ్మ తిరిగిపోవడం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి, తర్వాత ప్రధానికి. ఇవన్నీ కూడా వరుసలో జరిగినాయి. ఇప్పుడు యువకులైనటువంటి పాకిస్తాన్ యువకులు రోడ్ల మీదకి వచ్చారు, పోలీస్ జీపులను పడగొడుతున్నారు, రాళ్లు రువ్వుతున్నారు, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు, గవర్నమెంట్ ఆస్తుల్ని. మరి ఈ విధంగా రైతులు కూడా ఉద్యమం తీవ్రతరమైంది. అంతర్యుద్ధాలతో పాకిస్తాన్ అంతా కూడా అట్టుడిగిపోతుంది. ఇక పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్కి వేరే దారి లేదు, ఒక్క నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకోవడం తప్ప. కాబట్టి ఇవన్నీ కూడా ముందే మనకి ఈ యుద్ధాలు జరుగుతాయి అని చెప్పేసి నాస్ట్రడామస్, మరి వంగా బాబా, ఆ తర్వాత మన గురుదేవులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ముందే ప్రెడిక్ట్ చేశారు. అలాగే మనకి యూరప్ ఖండం, మరి అదంతా కూడా అది సెంట్రల్ ఫిగర్ అవుతుంది ఈ యుద్ధాలకి అన్నారు. యూరప్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలంతా కూడా ఎక్కువ మంది శాతం నాశనమైపోతారు, కాంటినెంట్కి జనభారం తగ్గుతుంది అని చెప్పారు. అలాగే కలియుగాంతానికి నాంది ఈ 2025వ సంవత్సరం వస్తుందని చెప్పారు. మేషరాశిలోకి శని వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి రోగాలు వస్తాయన్నారు. మేషరాశిలోకి నుంచి ఆ శని మరి 2027న్నర సంవత్సరంలో వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ప్రబలమైనటువంటి రోగాలతో పాటు మనకి ఈ యొక్క కరోనా లాంటి వైరస్లు, ఇంకా చాలా వైరస్లు మ్యూటేషన్స్ చెందినాయి. ఇప్పుడు కరోనా ఇంకా ఏం తగ్గలేదు, వేరే వైరస్ల లాగా మ్యూటేషన్స్ మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడు గుట్టలుగా శవాలు లేస్తాయి అని చెప్పారు. దీనికి బాధపడాల్సినటువంటి పని లేదు, జరగబోయేది 1/4 ఆఫ్ ద పబ్లిక్ తుడిచిపెట్టుకుపోతుంది అన్నారు. ధర్మ మార్గంలో ఉండండి అని ప్రత్యామ్నాయం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క శని మనకి మిథున రాశికి వచ్చినప్పుడు యమదూతలు నాట్యం చేస్తారు, కరాళ నృత్యాలు చేస్తారన్నారు. మరి ఈ యొక్క వంగా బాబా ఇచ్చినటువంటి సంవత్సరాల్లో 2025వ సంవత్సరంలో మేజర్ కాన్ఫ్లిక్ట్ యూరప్లో పెద్ద యుద్ధం జరుగుతుంది అండ్ సీవియర్ ఇంపాక్ట్ కాంటినెంట్ మీద ఉంటుందని చెప్పారు. 2028వ సంవత్సరంలో హ్యూమన్స్ అందరూ కూడా వీనస్ మీదకి వెళ్ళి ఆ శుక్ర గ్రహాన్ని యొక్క ఎనర్జీ సోర్స్గా వాళ్ళు గుర్తించడం జరుగుతుంది అన్నారు. ఇస్రో రిలీజ్ చేసింది 2028వ సంవత్సరంలోనే మనం శుక్రయానికి వెళుతున్నాం. చంద్రయాన్ అయిపోయింది, మంగళయాన్ అయిపోయింది, ఇప్పుడు మనం శుక్రయానికి వెళుతున్నాము. ఖచ్చితంగా బంగా బాబా గారు మరి వీళ్ళంతా చెప్పింది జరిగింది, అలాగే జరుగుతోంది. 2033లో మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ క్యాప్స్ ఇవి జరుగుతాయన్నారు. మొన్న మన సునీత విలియమ్స్ గారు, బుచ్ విల్మోర్ గారు అంతరిక్షానికి వెళ్ళినప్పుడు స్పేస్లోకి అక్కడి నుంచి ఫోటోలు తీస్తే మనకి నార్త్ పోల్ సౌత్ పోల్లో మనకు పగుళ్ళు ఉన్నాయి, ఐస్ పగుళ్ళు. దీన్ని బట్టి ఇదంతా కూడా అచానక్ ఎప్పుడో ఒకసారి సడన్గా ఇదంతా కలిసిపోయి మొత్తము సముద్ర లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతాయి అని చెప్పారు. అది జరుగుతుందని 2033లో ఇది గ్లోబల్గా ఉన్నటువంటి సీ లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతాయి అని వంగా బాబా చెప్పారు.
అలాగే 2076లో కమ్యూనిజం మొత్తం ఇతర దేశాలు అన్ని దేశాలకి వ్యాపిస్తుంది అని చెప్పారు. 2130కి ఈ హ్యుమానిటీ మానవులంతా కూడా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ తో కనెక్షన్స్ పెట్టుకుంటారంటే అలియన్స్ అని వేరే గ్రహాంతర వాసులను అంటున్నాం కదా, ఆ గ్రహాంతర వాసులతో మనము అనుసంధానం జరుగుద్ది. మనం మాట్లాడటము, వాళ్ళ దేశాలకు మనం వెళ్ళడం, వాళ్ళు మన దగ్గరికి రావడం. ఇప్పుడు ఆల్రెడీ ఏలియన్స్ అనే వాళ్ళు కంపల్సరీ వేరే గ్రహాంతర వాసులు యుఎస్ఏలో వస్తున్నారు. అది రహస్యంగా యుఎస్ఏ డిఫెన్స్ అనేటటువంటిది, గవర్నమెంట్ అనేటటువంటిది దాచి ఉంచారు. ఇది సైంటిస్టులు అందరికీ తెలుసు. సో అటువంటి ఫ్లయింగ్ సాసర్స్ అవన్నీ కూడా ఇతర గ్రహాల నుంచి వస్తూ దిగుతూ వెళ్తూ ఉన్నాయి. ఇది అత్యంత రహస్యంగా యుఎస్ఏ మెయింటైన్ చేస్తుంది. అలాగే 2130లో హ్యుమానిటీ ఏం చేస్తుందంటే ఈ ఎలియన్స్ తో సంబంధాలు పెట్టుకుంటుంది. 2170లో కంపల్సరీ క్షామం వచ్చేస్తుంది, డ్రాట్. మొత్తం ప్లానెట్ అంతా కూడా భూమి మీద క్షామం వచ్చేస్తుంది, గడ్డి ఎండిపోతుంది, మొత్తం చెట్లు ఎండిపోతాయి, అట్లా మొత్తం పంటలు ఉండవు. ఇక 3005కు వచ్చేసరికి ఎర్త్ ఒక వార్ వచ్చేస్తుంది. దట్ ఈస్ మార్షియన్ సివిలైజేషన్. సింధు నాగరికత అన్నారు కదా, ఆ సింధు నాగరికత తుడిచిపెట్టుకుపోతుందట. మార్షియన్ సివిలైజేషన్ వస్తుంది. అలాగే 3797 సంవత్సరంలో భూమిని వదిలేసి మానవుడు బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ద హ్యూమన్స్ విల్ బి ఫోర్స్డ్ టు లీవ్ ద ఎర్త్ యాజ్ ద ఎర్త్ బికమ్స్ అన్ఇన్హాబిటబుల్ అని చెప్పాడు. అందువలన మొత్తం నీరు ఎండిపోతుంది, ఆక్సిజన్ ఎండిపోతుంది, ఆక్సిజన్ ఉండదు, నీరు ఉండదు, ఏది ఉండదు. నివాసయోగ్యంగా మనిషికి కావలసినటువంటి పంచభూతాలు ఉండవు, ఇక గాలి, నీరు, వాటర్ ఇవన్నీ కూడా. అందువలన మానవులు ఫోర్స్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే మనకి ఆ సినిమాలో, మనకి కల్కి సినిమాలో చూపించడం జరిగింది. అక్కడంతా కూడా చంబల్ దగ్గరికి పోతారు, కాశీ మొదటి నగరము, ఇదంతా కూడా ఎండిపోతుంది భూమి అని. ఇక ఆఖరిగా కలియుగాంతం 5079వ సంవత్సరం. ఈ సంవత్సరంలో ద వరల్డ్ విల్ కమ్ టు ఎండ్ అని చెప్పి వంగ బాబా, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఆ తర్వాత నాస్ట్రడామస్ చెప్పారు. మీకు డౌట్ రావచ్చు, 4,32,000 సంవత్సరాలు కదా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిందని. టైం స్కేల్ ఉంటుంది. టైం స్కేల్ ని బట్టి మానవుడి యొక్క ఇక్కడ మానవుడికి 365 రోజులు ఈజ్ ఈక్వల్ టు మనిషి చచ్చిపోయిన తర్వాత పితృలోకంలో, దేవలోకంలో ఒక్క రోజుతో సమానం. అందుకే మీరు పిండాలు పెట్టేటప్పుడు ఏం చేస్తారు, మీరు సంవత్సరానికి ఒకసారి పిండం పెడతారు పితృదేవతలకి. అంటే ఒక రోజు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా అయితే మన తాతలకి వీళ్ళకి ప్రతిరోజు ఫుడ్ పెడతామో ఆ విధంగా 365 రోజులు ఒక రోజుతో సమానంగా రోజు పెడుతున్నట్టు 12 సంవత్సరాలు పెడతాం. ఆ తర్వాత 12 రోజులు పెట్టినట్టు, ఆ తర్వాత ఇంకా మైల్ అయిపోతుంది, పితృలోకానికి వెళుతుంది, ఆత్మ లిబరేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో. కాబట్టి టైం స్కేల్ అని తెలుసుకోవాలి. ఈ టైం స్కేల్కి ఏం చెప్పారు, కలియుగాంతానికి. ఎక్కడ మీరు కలియుగ భవిష్యోత్తర పురాణం తీసుకోండి, గర్గ సంహిత తీసుకోండి, మనుస్మృతి తీసుకోండి, పద్మ పురాణం, ఏ పురాణాలైనా సరే తీసుకోండి. అన్నిట్లో ఆ తర్వాత భవిష్యమాలికలో కాశీ మహారాజ్ కాశీనాథ్ మిశ్రా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. పంచసకులు రాసినటువంటి పూరి జగన్నాథ స్వామి గుడి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి స్నేహితులైనటువంటి 5 ఋషులు పంచసకులు అంటారు. వాళ్ళని పూరి జగన్నాథ స్వామి చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే పూరి జగన్నాథ స్వామి మీద మనకి పతిత పావన జెండా ఎగురుతూ ఉంటుంది, ఆ జెండా అనేక సార్లు పడిపోతుందన్నారు. మొన్న కూడా పక్షి వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళి లాక్కెళ్ళిపోయింది. కాబట్టి ఇది కలియుగానికి నాంది అన్నారు. అలాగే సుదర్శన చక్రం, నీల చక్రం అంటాం, ఆ నీల చక్రం దగ్గర ఆ జెండా కాలిపోతుందన్నారు. అక్కడ నీల చక్రానికి దగ్గరగా ఒక దీపం పెడితే ఆ దీపం పడిపోయి ఆ జెండా, పతిత పావన జెండా కాలిపోయింది. ఒక హత్య జరుగుతుంది, ఒక మరణం అనేటటువంటి జరుగుతుంది పూరి జగన్నాథ స్వామి గుళ్ళు అన్నారు. ఒకళ్ళు చచ్చిపోయారు, రక్తం పడుతుంది అన్నారు. సో ఇవన్నీ అలాగే 30 నుంచి 40 కేజీల రాళ్ళు పడిపోతాయి అన్నారు. రాళ్ళు పడిపోయినాయి. ఇవంతా కలియుగానికి నాంది. మీరు అడగొచ్చు, కలియుగం అంటే అండి అందరూ పోతారని. 1/4 ఆఫ్ ద పాపులేషన్ ఎలాగైతే కరోనా వైరస్ తో పోతున్నారో ఆ విధంగా పోతారు అని చెప్పారు. కాబట్టి దీనికి ధర్మ మార్గం ఒకటే అన్నారు. ధర్మంగా ఉండండి, ధర్మంగా చేసుకోండి, ధర్మజీవనం చేయండి, దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ సమస్యల నుంచి పరిష్కారం అవుతా ఉన్నారు. ఏ యుగమైనా సరే, ఆఖరిగా నేను చెప్పేది, ఏ యుగమైనా సరే మనము మన ధర్మాన్ని బట్టి ఆయుర్దాయం మనకి తగ్గుతుంది. అధర్మం వైపు ఉంటే మనిషి ఆయుర్దాయం బాగా తాగుతున్నాడు అనుకోండి, బాగా తిరుగుతున్నాడు, ఏమవుద్ది, బలం పోయి ఎలాగైతే ఆయు క్షీణం అవుతుందో ఆ విధంగా యుగం కూడా, యుగ ధర్మం కూడా మారుతుంది. ఆ యుగం కూడా క్షీణింపబడుతుంది. అందువల్లనే 4,32,000 సంవత్సరాలు ఉన్నటువంటిది తగ్గిపోతుందని వంగాబాబా గారు
నాస్ట్రడామస్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అందుకే కలియుగాంతం ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది ఎక్కడా కూడా మనం ఏ పురాణాల్లో క్లియర్గా చెప్పలేదు. ఏంటంటే దాన్ని బట్టి మన మహనీయులు వీళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి ప్రిడిక్షన్స్ బట్టి 2025లో వస్తుందన్నారు, వచ్చింది. ఆ విధంగా జరగడానికి ఉంది. కాబట్టి దీనికి ఏకైక మార్గం ఏంటంటే చచ్చిపోతా ఉంటే ప్రతి ఒక్కరికి బాధ కాబట్టి క్రిటిసైజ్ చేయడం కాదు, ధర్మ మార్గంలో నడవండి. మీ అమ్మ మీ నాన్నలకి తిండి పెట్టండి. మీ తండ్రి మిమ్మల్ని జేబులో డబ్బులు ఎలాగైతే పెట్టి ఉంచాడో మీ తండ్రి అడగకుండా జేబులో డబ్బులు పెట్టడం మీ బాధ్యత అని తెలుసుకోండి. మీకు చదువు చెప్పినటువంటి మాస్టర్లకి బట్టలు పెట్టండి, కనీసం యాపిల్ పండు అని ఇవ్వండి. ఈ విధంగా ధర్మ మార్గంలో మీరు వెళితే తప్పకుండా మనం కలియుగాంతం నుంచి సేవ్ అవుతాం. శుభమస్తు.